వెల్కమ్ స్టూడెంట్స్. జోసా 2024 ఫిఫ్త్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వెబ్సైట్లో ఏం చేయాలి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీ కాలేజ్తో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేయాలి, ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. సో ఫస్ట్ మీకు ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్ అయితే మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఫైనల్గా తెలుసుకుంటారు. తర్వాత డౌన్లోడ్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ స్లిప్ అని ఉంది కదా, ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళైనా, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీ సీట్ వచ్చిన వాళ్ళైనా దీనిపైన క్లిక్ చేసి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఇలా ఫైనల్గా ఫిఫ్త్ రౌండ్ తర్వాత వచ్చిన సీటు కన్ఫర్మేషన్ అనేది కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ స్లిప్ అనేది దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది. సెకండ్ వన్ వచ్చి మీరు ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే మీకు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ బిగినింగ్లో పే చేసి ఉంటారు కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఫీ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా డౌన్లో ఓపెన్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళైనా, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ సీట్ వచ్చిన స్టూడెంట్ అయినా ఫైనల్గా మీకు వచ్చిన సీట్ యొక్క అలాట్మెంట్ లెటరు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ డౌన్లోడ్ చేసుకోండి. ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళకు ఇక్కడితో వెబ్సైట్లో ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా మీరు ఏం చేయని అవసరం లేదు. ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజీకి వెళ్ళి చేయాలి. మీ వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని మీకు డీటెయిల్స్ అన్నీ అవైలబుల్గా ఆ వెబ్సైట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీ కాలేజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రం వెబ్సైట్లో ఇంకా చేయాల్సిన వర్క్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే మేము ఇక్కడ సీట్ ఎలా ఫ్రీ చేసుకోవాలి, మాకు వచ్చిన సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రౌండ్లో వచ్చినట్టుగా ఇక్కడ సబ్మిట్ విల్లింగ్నెస్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. ఇదే ఫైనల్ రౌండ్ కాబట్టి జోసాకు సంబంధించి ఫిఫ్త్ రౌండ్లో మీకు ఏ సీట్ అయితే వచ్చిందో అదే సీట్ కన్ఫర్మ్. ఇంకా సో మరి ఇంకా వెబ్సైట్లో ప్రాసెస్ ఏముంటుంది అంటే ఈ సీటు మీరు ఫ్రీజ్ అని అనుకుంటున్నారు కదా, ఫ్రీజ్ అని ఆప్షన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ వచ్చిన సీటు మీకే ఉంటుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ పార్షల్ అడ్మిషన్ ఫీ అమౌంట్ అనేది పే చేయాలి. పార్షల్ అడ్మిషన్ ఫీజు సంబంధించిన ఆప్షన్ అనేది సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు, పార్షల్ అడ్మిషన్ ఫీ ఆప్షన్. ఆ ఆప్షన్లో మీరు 24th, 25th, 26th ఈ డేట్లలో ఆ ఆప్షన్ వస్తుంది. 24th నుంచి స్టార్ట్ అవుతుంది, 26th ఎండ్ అవుతుంది. అప్పుడు పార్షల్ అడ్మిషన్ ఫీజు అమౌంట్ మీరు పే చేస్తే మళ్ళీ మీకు ఇంకొక పార్షల్ అడ్మిషన్ ఫీ పేమెంట్ సంబంధించి రిసిప్ట్ వస్తుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా జోసాకు సంబంధించి మీ వర్క్, మీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు అనేది ఇంకా ఏ ఆప్షన్ ఉండవు. డైరెక్ట్గా పార్షల్ అడ్మిషన్ ఫీ అమౌంట్ పే చేస్తే మీ సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. అది పేమెంట్ చేయడం అనేది 24th 11 AM తర్వాత స్టార్ట్ అవుతుంది వెబ్సైట్లో. అప్పుడు పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేస్తే మీకు వచ్చిన సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఎవరైనా మాకు వచ్చిన సీట్ ఇంట్రెస్ట్ లేదు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేశాం, ఇంకా ఈ సీటు వదిలేసుకుంటాం అనుకుంటే విత్డ్రా చేసుకునే వాళ్ళు పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేయని అవసరం లేదు విత్డ్రా చేయకుండా డైరెక్ట్గా సీసాబ్కి వెళ్తాం పార్షల్ అడ్మిషన్ ఫీతో అంటే అలా అయినా కూడా మీరు వెళ్ళొచ్చు. దానికి డైరెక్ట్గా సీసాబ్ రిజిస్ట్రేషన్ 31st జూలైకి స్టార్ట్ అవుతుంది, అప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రాసెస్. థ్యాంక్ యూ.